జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి నేటి వరకు కూడా విద్యార్థి యువతని నిరుద్యోగులందరూ కూడా మోసం చేశాడు. ఈ 5 సంవత్సరాలు విద్యార్థులను అరిచేతుల్లో వైకుంఠం చూపించాడు. ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు 2019 క్రితం గతంలో డిఎస్సి అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే డిఎస్సి అనే విధంగా ఆనాడు ఉద్యోగాలు కల్పించారు. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ యూనివర్సిటీల్లోకి వెళ్తూ విద్యార్థి నిరుద్యోగులందరినీ కూడా రెచ్చగొడుతూ నేనున్నాను, మీకు ప్రతి సంవత్సరం ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి ఆ రోజు మాటలు చెప్పి ముద్దులు పెట్టి అనంతరం ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడయ్యా అంటే ఆయన వీసీలందరినీ కూడా తన సొంత కార్యకర్తలను వేసుకొని అతనికి కావాల్సినటువంటి వాళ్ళందరినీ కూడా అతను చుట్టూ పెట్టుకొని విద్యార్థులు ఎవరిని కూడా బయటికి రానియకుండా ఉద్యోగాలు ఇస్తానన్న ముఖ్యమంత్రి గారు ఏవి అని అడుగుతున్నటువంటి విద్యార్థులందరినీ బయటికి కూడా రానియకుండా వాళ్ళ మీద కేసులు పెట్టిస్తున్నటువంటి సందర్భం మనం చూసాం. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధాన ప్రతిపక్షంగా గత 5 ఏళ్లలో రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థుల్ని నిరుద్యోగులందరికీ కూడా ఒకటే భరోసా ఇచ్చారు. అదే విధంగా నారా లోకేష్ గారు యువకాలం పాదయాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్నటువంటి కుప్పంలో మొదలు పెట్టినటువంటి పాదయాత్ర చివరి వరకు కూడా అన్ని గ్రామాలు, అన్ని మండలాలు, అన్ని నియోజకవర్గాల్లో కూడా అన్ని జిల్లాల్లో కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోపు నిరుద్యోగులకు డిఎస్సి విడుదల చేస్తాం అని చెప్పి హామీ ఇవ్వడం జరుగుతా ఉంది. ఆ హామీని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లో తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టడంలో రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా ఆనాసంచా స్వీట్లు పంచుకొని వాళ్ళ హర్షాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. అదే విధంగా మనం చూస్తే ఈరోజు రాష్ట్రంలో 16,347 పోస్టులు విడుదల చేయడం అనేది ఇన్నాళ్ళలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్ గా ఈ జగన్మోహన్ రెడ్డి తయారు చేస్తే నిరుద్యోగ రహిత ఆంధ్రప్రదేశ్ గా నారా చంద్రబాబు నాయుడు గారు చేయటమే లక్ష్యంగా ఈ రోజు గత 5 సంవత్సరాలు ఇప్పుడు జరుగుతున్నటువంటి 5 సంవత్సరాల్లో ఒక్క నిరుద్యోగ రహిత ఆంధ్రప్రదేశ్ గా చూడటమే చంద్రబాబు గారు లక్ష్యంగా పనిచేస్తారని తెలియజేస్తారు. తొలి సంతకం ఏదైతే యువతకు సంబంధించిన అంశంలో డిఎస్సి అనౌన్స్ చేశారు, అయిపోయింది, సంతకం అయిపోయింది. రేపు మాపు రాబోతుంది. నెక్స్ట్ ఇంకోటి నిరుద్యోగ వృత్తి ఒకటి మిగిలిన 3,000 రూపాయలు ఇస్తా అని చెప్పి వాగ్దానం చేశారు. దాన్ని ఎంతమంది చేసే అవకాశం ఉంది, ఎప్పుడు లోపల చేస్తారని రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా వాళ్ళు ఒక్క ఇదిని ఉద్యోగాలు సాధించేంత వరకు కూడా వాళ్ళు చదువుకోవడానికి వాళ్ళ ఖర్చుల నిమిత్తం నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. రాష్ట్రంలో నిరుద్యోగులందరూ కూడా నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పి తెలియపరిచారు. అదేవిధంగా చెప్పిన మాట చేస్తామంతే. నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా 2014 నుంచి 19 వరకు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా నిరుద్యోగ వృత్తి ఇవ్వడం జరిగింది. ఆ రోజు నిరుద్యోగులందరూ కూడా చాలా వాళ్ళ యొక్క ఉద్యోగాలు సాధించడం కోసం హాస్టల్లో ఉంటూ వాళ్ళ నిత్యావసరాల అవసరాల కోసం హాస్టల్లో కానీ తినడానికి కానీ ఖర్చులకి వాళ్ళు ఆ నిరుద్యోగ వృత్తిని డబ్బుని వాడుకోవడం జరిగింది. ఈరోజు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత మేము చేస్తా అన్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన 24 గంటల్లోనే తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టడం జరిగింది. అతి తొందరలోనే ఈరోజు మెగా డిఎస్సి దాంతో పాటుగా నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వటం కూడా ప్రణాళిక అంతా కూడా సిద్ధం చేశారు. నారా లోకేష్ గారు యువకాలం అనే పేరుతో నిరుద్యోగ వృత్తిని విడుదల చేస్తా అన్నమాట వాస్తవం. అతి తొందరలో దీన్ని విడుదల చేయడానికి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా వాటిని విడుదల చేయడం కూడా జరుగుతూ ఉంది. అలాగే ఈ నిన్న ఇంకో సంతకం ఒకటి చేశారు, స్కిల్ సెన్సస్ అని చెప్పి ఇంకో దాని మీద సంతకం చేశారు. దాన్ని ఎలా చూస్తారు మీరు యువతగా? స్కిల్ సెన్సస్ ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి ఘట్టం. ఎందుకంటే మనం ముఖ్యంగా చూడొచ్చు, ఇదే స్కిల్ డెవలప్మెంట్ అనే విషయంలో నారా చంద్రబాబు నాయుడు గారిని ఏ అక్రమాలు లేనటువంటి కేసులో, ఏ తప్పులు అవినీతి జరిగినటువంటి కేసులో నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో నిరుద్యోగ రహిత ఆంధ్రప్రదేశ్ని చేయటమే నవ్యాంధ్రలో తొలిసారి నిర్మాణం అయినటువంటి నవ్యాంధ్రప్రదేశ్లో నిరుద్యోగ రహిత ఆంధ్రప్రదేశ్గా చేయటమే లక్ష్యంగా ఏదైతే ఉద్యోగాలు రావడానికి ఎటువంటి అవసరాలు స్కిల్స్ కావాలో ఒక ఉద్యోగుడికి ఉద్యోగం చేయాల్సినటువంటి లక్షణాలు ఏం కావాలో వాటి అవగాహన కాలేజీల్లోనే చదువుకుంటూ ప్రాక్టికల్గా ఒక ఇది రావాలని చెప్పి రాష్ట్రంలో నిరుద్యోగ రహిత ఆంధ్రప్రదేశ్ చూడటం కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని తీసుకొచ్చి వాళ్ళ ఉద్యోగాలు కల్పించే లక్ష్యాలని ప్రవేశపెట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి మీద గతంలో అక్రమ కేసు పెట్టడం జరిగింది. ఇది అక్రమ కేసు అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, ప్రపంచ దేశాలకు తెలుసు. అలా అని చెప్పి ఆ కేసు పెట్టారని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వెనకడిగేలా ఈ రాష్ట్రంలో కింద లెవెల్ నుంచి పై లెవెల్ వరకు ప్రతి నిరుద్యోగులు కూడా విద్యార్థి కూడా చదువు అనంతరం స్కిల్స్ నేర్చుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు రావాలి, వాళ్ళని చైతన్యవంతం చేయాలి, చైతన్యపరచాలి, వాళ్ళకు మనోధైర్యం కల్పించాలి. ఆ స్కిల్ సెంటర్స్ పెడితే ఆ స్కిల్ సెంటర్స్లో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు చైతన్యపరచడం అనే ఒక అంశాన్ని
వాళ్ళ మనోధైర్యాన్ని కల్పించడం కోసం ఈ స్కిల్ సెన్సస్ అన్నది ఒక ప్రోగ్రామ్ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న సంతకం పెట్టడం జరిగింది. నిన్న పెట్టినటువంటి 5 సంతకాలు కూడా జీవోలను కూడా విడుదల చేయడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర బాగోగుల కోసం, ఈ రాష్ట్ర బాగోగుల కోసం నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చేస్తా ఉన్నారో, ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు గారికి విదేశాల నుంచి, ప్రపంచ దేశాల నుంచి పారిశ్రామికవేత్తలు, అనేక పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఉద్యోగ అవకాశాలు ఇవ్వటం కోసం ఈ రాష్ట్రంలో మేము ఉద్యోగాలు, ఈ రాష్ట్రంలో విద్యార్థి యువతకు, నిరుద్యోగులందరూ కూడా మేము ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము, మేము ఇక్కడ కంపెనీలు నిర్మాణం చేసుకుంటాము అని చెప్పి ఎంఓలు చేసుకోవడానికి కూడా కంపెనీస్ అండ్ బాబు గారితో మ్యూచువల్ అండర్స్టాండింగ్ చేసుకోవడానికి కూడా ఈ రాష్ట్రానికి రాబోతా ఉన్నాయి. ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా ఇప్పటికి కొన్ని వందలాది కంపెనీలు మాట్లాడటం జరిగింది. అతి తొందరలో రాష్ట్రానికి ఉపాధినిచ్చేటువంటి కంపెనీలు అతి తొందరలో రాబోతా ఉన్నాయి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతా 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే జరిగిపోయింది, ఇంకో 5 ఏళ్ళు ఓపిక పడితే మనమే మళ్ళీ అధికారంలోకి వస్తానని మాట్లాడతాను. దాన్ని ఎలా చూస్తారు? ముఖ్యమంత్రి గారు 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే గడిచిపోయినాయా? గత మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే గడిచిపోయినాయని అడుగుతా ఉన్నాం. మీరు ఎంతమందిని కళ్ళు మూపించారో మాకు తెలుసు. మీ బాబాయిని కళ్ళు మూపించారు, మీ నాన్నగారు కళ్ళు మూపించారు, మీ చెల్లిని అవమానించారు, మీ అమ్మగారిని అవమానించారు, వీళ్ళందరూ కళ్ళు మూపించారు. కాబట్టి మీకు 5 ఏళ్ళు తొందరగా గడిచిపోయినాయి. మరి 5 ఏళ్ళలో నేనే ముఖ్యమంత్రిని అని చెప్తా ఉన్నారు. రాబోయే 5 ఏళ్ళ తర్వాత ఈరోజు సిగ్గుండాల మాజీ ముఖ్యమంత్రి గారు ఆ మాటలు మాట్లాడటానికి ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేదు. నువ్వు పరదాలు కప్పుకొని తిరిగావు. ఈ రోజు ప్రజానాయకుడు, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అమరావతి రాజధాని ప్రాంతంలో పరదాలు లేకుండా ప్రజలు స్వాగతం, ఘన స్వాగతాలు పడతా ఉన్నారు. రోడ్డు అనేది కనపడకుండా పూల మార్గాల్లో తీసుకెళ్తున్నటువంటి దృశ్యం నేను చూసాం. సిగ్గుండాల ముఖ్యమంత్రి గారు ఆ వీడియోలు చూసి గుక్కబెట్టాడని తెలియజేస్తా ఉన్నా. నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న సెక్రటరియట్కి వెళ్ళినప్పుడు ఏదైతే వెళ్ళినటువంటి దృశ్యం చూసి మాజీ ముఖ్యమంత్రి గారు బాత్రూంలో కూర్చొని గుక్కబట్టుకొని ఆడవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నువ్వు 5 ఏళ్ళలో ఏ రోజైనా, ఈ రోజు వెళ్ళినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, గతంలో ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వెళ్ళినటువంటి రాజ్యభోగంగా వెళ్ళినటువంటి సింహ మార్గంలో, నీలా దొడ్డిదారిలో కాదు, సింహ మార్గంలో వెళ్ళినట్టు ఒక్కసారి వెళ్ళామని అడుగుతా ఉన్నా. సరే, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పాత్రగా లేదు, నువ్వు వైఎస్ జగన్మోహన్ రెడ్డిగా నువ్వు ఇప్పటికైనా సింగల్గా రోడ్డు మీదకి రాగలవా? రాలేనటువంటి పరిస్థితి. గతంలో ప్రధాన ప్రతిపక్షం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రజలతో ఉన్నారు. నువ్వు ఈరోజు రోడ్డు మీదకి రా. నిన్ను రోడ్డు మీదకి వస్తే ప్రజలు కూడా సహించే పరిస్థితి లేరు. నేను 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటూ అయిపోద్దా అంటే నీకు కళ్ళు మూపిస్తారు రాష్ట్ర ప్రజలందరూ కూడా. సో కనువిని ఎరగని రీతిలో నువ్వు ప్రజల కంటికి, 5 కోట్ల ప్రజల కంటికి ఎవరికి కనపడనీయకుండా ప్రజలందరూ చేయటమే లక్ష్యంగా ఈరోజు ఓటు హక్కు ద్వారా అందరూ వినియోగించుకొని నారా చంద్రబాబు నాయుడు గారు పట్టం కట్టారు. నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకున్నారు. ఈరోజు నీ పిచ్చ వ్యాఖ్యలు, పిచ్చ శాస్త్రాలు వినడానికి ఎవరు లేరు. గతంలో నీ మాజీ మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఈరోజు రాష్ట్రాన్ని విడిచి వెళ్ళిపోయారు. నీ ఎమ్మెల్యేలు అందరూ రాష్ట్రాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఈరోజు నీ పరిస్థితి కూడా అదే కాబోతా ఉంది. నీ పరిస్థితి, నీ కుటుంబం పరిస్థితి కూడా అదే కాబోతా ఉంది. ఇది నారా చంద్రబాబు నాయుడు గారి చరిత్ర, భారతదేశంలో కనువిని ఎరగని చరిత్ర. నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాలంటే నీకు ఈ జన్మ సరిపోదని చెప్పి తెలియజేస్తాం.